కింగ్ నాగార్జున తమిళ స్టార్ హీరో ధనుష్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 33 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 9 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 12 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో కుబేరా సినిమా 63 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడు నుంచి 19 కోట్ల గ్రాసు, కర్ణాటక నుంచి 11 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 1 కోటి, హిందీ నుంచి 3 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 30 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కుబేరా సినిమా 13 రోజుల్లో 128 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ధనుష్ కెరియర్లో తెలుగులో హయ్యెస్ట్ గ్రాసు 128 కోట్లు. ఇది ధనుష్కి 4వ 100 కోట్ల సినిమా. ఇంతకుముందు సర సినిమా 121 కోట్ల గ్రాస్ వస్తే ఆ కలెక్షన్స్ని బీట్ చేసింది ఈ సినిమా. ఇక ఈ 128 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 16.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల కొన్నారు. అందులో 4.5 కోట్లు లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్ల కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 15.5 కోట్ల కొంటే ఇక్కడ 17 కోట్ల షేర్ వచ్చింది. 1.5 కోటి లాభాలతో హిట్ అయింది. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్ల కొంటే 13 రోజుల్లో 37 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ తెలుగు రాష్ట్రాల వరకు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 18 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి కేవలం 9 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అంటే 50% మాత్రమే రికవరీ అయ్యింది. సో 9 కోట్లు నష్టపోయినట్టే. తమిళ్లో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఇక కర్ణాటక, కేరళ, హిందీ అంటే పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే ఈ సినిమాని 5.5 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ బాగా వచ్చాయి. కర్ణాటకలో 5 కోట్ల షేర్ వచ్చింది, కేరళలో 50 లక్షలు వచ్చాయి, హిందీ నుంచి 1.5 కోటి వచ్చింది. సో పాన్ ఇండియా లెవెల్లో సినిమా హిట్ అయినట్టే లెక్క, ఎస్పెషల్లీ కర్ణాటకలో. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్లకు ఉంటే ఇక్కడ ఎక్సలెంట్గా 15 కోట్లు వచ్చింది. అంటే డబల్ వచ్చాయి. సో బ్లాక్ బస్టర్ అయింది ఓవర్సీస్లో. సో తెలుగు రాష్ట్రాల్లో హిట్, పాన్ ఇండియా లెవెల్లో హిట్, ఓవర్సీస్లో సూపర్ హిట్, ఒక్క తమిళనాడులోనే సినిమా కమర్షియల్గా ఫ్లాప్. టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 65 కోట్లకు ఉంటే 13 రోజుల్లో 65 కోట్లు వెనక్కి వచ్చాయి. ఓవరాల్గా తమిళనాడు దెబ్బేసింది 9 కోట్లు, లేకపోతే అవన్నీ లాభాలే. సో సినిమా ఓవరాల్గా హిట్, లాభాలేం లేనట్టే ఓవరాల్గా చూసుకుంటే. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, అంటే ఈ వీక్ డేస్లో సినిమా కలెక్షన్స్ 1 కోటికి పడిపోయినాయి. నిన్న 1 కోటి వచ్చింది, మొన్న 1 కోటి వచ్చింది. సో ఈరోజు కూడా 1 కోటి రావచ్చు గ్రాసు. సో 50 లక్షల షేరు, అంటే ఈ లాభాలు 50 లక్షలు రావచ్చు. ఈరోజు రేపు 1 కోటి వస్తుంది. ఇక వీకెండ్లో ఇక ఏమన్నా రావచ్చు, ఎందుకంటే సినిమాలు ఉన్నాయి, కొత్త సినిమాలు. తమ్ముడు ఉంది రేపు. సో ఇంకా లాభాలు అయితే ఓవరాల్గా 1-2 కోట్లే. సినిమా క్లీన్ హిట్టే అంతే. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే అన్ని ఏరియాల్లో మంచి సూపర్ హిట్, ఒక్క తమిళనాడు తప్ప. అది మన శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన కుబేరా. డిఎస్పి మ్యూజిక్ అండ్ సునీల్ నారంగ్, ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ ప్రొడ్యూసరు, రష్మిక హీరోయిన్, మన ధనుష్ హీరో, అండ్ మంచి సపోర్టింగ్ యాక్టర్గా మన నాగార్జున. రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో కుబేరా 128 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 65 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 65 కోట్లకు గాను 65 కోట్లు వెనక్కి వచ్చి సినిమా క్లీన్ హిట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక రేపటి నుంచి, ఈ రోజు నుంచి వచ్చేవన్నీ లాభాలే. ఓకే, 1-2 కోట్ల లాభాలు తీసుకుంటుంది ఓవరాల్గా. ఓకే, బాయ్.